పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రజలకు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు గ్యాస్ సిలిండర్ విషయంలో జనాలు ఇబ్బంది పడుతుండగా కొద్ది రోజులుగా పరిస్థితి మారింది. మెల్లగా గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి వస్తున్నాయి. ఏపీలో గ్యాస్ సిలిండర్ డెలివరీ వేగవంతం అయిందని పౌర సరఫరా శాఖ ఒక ప్రకటన తెలిపింది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు బుకింగ్లు డెలివరీల మధ్య గ్యాప్ క్రమంగా తగ్గుతుందని తెలిపారు. అలాగే గత 2 రోజుల నుంచి పరిశీలిస్తే బుకింగ్ల కంటే డెలివరీలు ఎక్కువ అయ్యాయని చెబుతున్నారు. మార్చి 2వ వారంలో రోజుకు 5 లక్షల గ్యాస్ బుకింగ్లుంటే డెలివరీ బాగా ఆలస్యమయ్యాయి. గ్యాస్ సిలిండర్లు చాలా మందికి అందుబాటులో లేని పరిస్థితి. ఆ తర్వాత ప్రభుత్వం గ్యాస్ విషయంలో ఆందోళన అవసరం లేదని చెప్పడంతో ప్రజల ఆందోళన తగ్గింది. గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వస్తున్నాయి. శనివారం రోజు 2,11,302 మంది గ్యాస్ బుకింగ్ చేసుకుంటే 2,77,367 గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేశారు. ఆదివారం చూస్తే మొత్తం 2,25,000 గ్యాస్ బుకింగ్లు జరిగితే 2,92,000 డెలివరీ జరిగాయి. ఈ లెక్కల్లో బ్యాక్లాగ్ డెలివరీలు, గతంలో డెలివరీ ఆగిపోయిన సిలిండర్లు కూడా ఉన్నాయి. విశాఖపట్నం తీరానికి ఈ మధ్య ఎల్పీజీ చమురు నౌకలు చేరుకున్నాయి. 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ తో BW బ్రిడ్జ్ అనే భారీ నౌక గత నెలలో విశాఖపట్నం వచ్చింది. మరో 2 నౌకలు కూడా విశాఖపట్నం వచ్చాయి. ఈ నౌకల నుంచి గ్యాస్ ను చమురును అన్లోడ్ చేశారు. అలాగే ఈ నెల 2/5న కూడా రష్యా నుండి ముంద్రా పోర్ట్ నుండి 2 నౌకలు విశాఖపట్నం చేరుకున్నాయి. గత నెల, ఈ నెల 1 నుంచి 25 వరకు ఇరాక్, ఖతార్, UAE, రష్యాతో పాటుగా దేశంలోని అనేక పోర్టుల నుంచి 10 చమురు నౌకలు విశాఖపట్నం చేరినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ల కష్టాల నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పరిస్థితి.